ఫోర్త్ సెమ్లో మనకి రియల్ అనాలిసిస్ మ్యాథమెటిక్స్ సంబంధించి మీ పేపర్ రియల్ అనాలిసిస్. అందులో ముందుగా ఈరోజు ఫండమెంటల్స్ నేర్చుకుందాం. రియల్ నెంబర్స్. మీరు చిన్నప్పటి నుంచి నెంబర్ సిస్టమ్ గురించి చదివారు. ఏంటవి? న్యాచురల్ నెంబర్స్, అలాగే ఇంటిజర్స్, తర్వాత రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, అలాగే రియల్ నెంబర్స్, ఇంకా యాక్చువల్గా కాంప్లెక్స్ నెంబర్స్ కూడా చదివారు. మనం సీక్వెన్సెస్ అనే చాప్టర్ మొదలు పెట్టడానికి ముందు రియల్ నెంబర్స్ గురించి కొన్ని ఫండమెంటల్స్ మళ్ళీ ఒకసారి మీరు చిన్నప్పుడు చదివినవే, కాకపోతే అక్కడ పెద్దగా అబ్జర్వ్ చేయరు, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని మన రియల్ అనాలిసిస్లో మొదటి చాప్టర్ అయిన సీక్వెన్సెస్ గురించి మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. సో రియల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో చూడండి. The real number system is the foundation on which the whole branch of mathematics known as real analysis rests. We shall here make a formal description of the real number system with axioms. There are different ways of introducing the real number system. We shall consider the real number system as undefined objects satisfying certain axioms. These axioms will characterize of the real number system. These axioms are divided into three categories: field axioms, order axioms, completeness axioms. సో మీరు యాక్చువల్గా రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ √2, √3, √4 ఇలాంటి. √2, √3 అంటే ఇర్రేషనల్ నెంబర్స్. √4 అంటే యాక్చువల్గా అది దట్ ఈస్ ఈక్వల్ టు 2 అంటే రేషనల్ నెంబర్. అలాగే √5 మళ్ళీ ఇర్రేషనల్ నెంబర్. √6 ఇర్రేషనల్ నెంబర్. √7 ఇర్రేషనల్ నెంబర్. అలా √9 ఈజ్ ఈక్వల్ టు 3 దట్ ఈస్ రేషనల్ నెంబర్. ఇలాగా రేషనల్స్, ఇర్రేషనల్స్ రెండింటిని కలిపితే మనం రియల్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఫీల్డ్ యాక్సియమ్స్ అంటే ఏమిటి? ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ఆర్. మనకి తెలుసు కదా, రియల్ నెంబర్ సిస్టమ్ మొత్తాన్ని ఒక సెట్గా చెప్పండి అంటే క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. అలాగే ఇంటిజర్స్ అంటే జెడ్తో, క్యాపిటల్ జెడ్తో డినోట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ అంటే క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. అలాగే రేషనల్ నెంబర్స్ని క్యూ, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని క్యూ అనే ఆల్ఫాబెట్ను ఉపయోగించి క్యాపిటల్ లెటర్ క్యూ దాన్ని మనం వాడతాం. సో అలాగే రియల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం, అది మనకు తెలిసిందే. ఇన్ ఆర్ there are two fundamental binary operations: addition అంటే ప్లస్, multiplication dot with the following properties or axioms. ఇప్పుడు చూడండి, ఫస్ట్ axiom a comma b belongs to r implies a plus b belongs to r. ఇది మనం థర్డ్ సెమ్లో నేర్చుకున్నారు. గ్రూప్స్లో గ్రూప్ అంటే ఏమిటి అని నేర్చుకున్నప్పుడు క్లోజ్డ్ ప్రాపర్టీ అంటాం. a comma b belongs to g implies a plus b belongs to g. అలాగే a ఇంటూ a comma b belongs to g implies a dot b belongs to g. ఇలా ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ ప్రాపర్టీ అని గ్రూప్ థిరీలో నేర్చుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఫీల్డ్ ఎగ్జామ్స్లో మొదటి ఎగ్జామ్ a comma b belongs to r implies a plus b belongs to r. అలాగే సెకండ్ ప్రాపర్టీ a comma b comma c belongs to r implies a plus b plus c is equal to a plus b plus c. సో ఏబిసిని ఎలా కలిపినా, a plus b కలుపుకొని దానికి c కలిపినా, లేకపోతే ఈ b plus c ముందు కలుపుకొని ఏకి ప్లస్ b plus c కలిపినా రెండు విలువలు సమానం. అదే మనం గ్రూప్ థిరీలో కూడా ఇలాంటివి అసోసియేటివ్ లా అని చెప్పి చదువుకున్నాం. అలాగే థర్డ్ ప్రాపర్టీ a comma b belongs to r implies a plus b is equal to b plus a. దీన్నే మనం కామ్యుటేటివ్ లా అని కూడా చదువుకున్నాం గ్రూప్స్లో థర్డ్ సెమ్లో.
So there exists 0 belongs to R such that A plus 0 is equal to 0 plus A is equal to A for all A belongs to R. దీన్ని మనం ఐడెంటిటీ లా అని చెప్పి చదువుకున్నాం. 0 అని ఐడెంటిటీ ఎలిమెంట్ అని చదువుకున్నాం గ్రూప్ థియరీలో. అలాంటి ప్రాపర్టీ ఇక్కడ కూడా దాన్నే మనం ఇంకోసారి రివైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ చూడండి. A belongs to R implies there exists minus A belongs to R such that A plus minus A is equal to minus A plus A is equal to 0. దీన్ని కూడా మీరు గ్రూప్ థియరీలో A అనే నెంబర్కి లేదా A is an element of G అనుకుంటే there exists minus A belongs to G such that A plus minus A is equal to minus A plus A is equal to 0, where 0 is the identity element of G అని అలా చదువుకున్నాం. ఇక్కడ కూడా అదే ప్రాపర్టీ, దీన్ని ఇన్వర్స్ ప్రాపర్టీ అని చదివాం. కాబట్టి ఫిఫ్త్ ప్రాపర్టీ ఏం చెప్పింది, ఏ కనుక ఆర్లో ఉంటే దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలాంటి ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుద్ది. ఆరో ప్రాపర్టీ, ఇవన్నీ ఫస్ట్ 1 to 5 ప్రాపర్టీస్ చూడండి, ప్లస్తో ప్రాపర్టీలు చూశారు. అలాగే ఇప్పుడు డాట్తో ప్రాపర్టీలు మల్టిప్లికేషన్. A comma B belongs to R implies A dot B belongs to R. దీన్ని ఏమంటామంటే క్లోజ్డ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అంటాం. ఇది కూడా మీరు గ్రూప్ థియరీలో సెమ్ థియరీలో చూశారు. సెవెంత్ ప్రాపర్టీ చూడండి. ఇఫ్ A comma B comma C belongs to R then AB into C is equal to A into BC. సో 3 నెంబర్ని AB into C లాగా మల్టిప్లై చేసిన A into BC లాంటి ప్రోడక్ట్ తీసుకున్న ఈ రెండు విలువలు సమానం. దీన్నే మీరు అసోసియేట్ లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. ఇది 8వ ప్రాపర్టీ, క్లోజ్డ్ కామ్యుటేటివ్ లా అని చెప్పాం విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. నెక్స్ట్ 9వ ప్రాపర్టీ, దేర్ ఎగ్జిస్ట్ 1 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ A dot 1 is equal to 1 dot A is equal to A for all A belongs to R. సో అంటే 1 అనే ఒక ఎలిమెంట్ ఆర్లో ఉంది, అదే 1 బిలాంగ్స్ టు ఆర్. అదే ఎంత 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ A ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A అవ్వాలి ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు ఆర్. ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందని మనకు తెలుసు. అలాంటిదే ఇక్కడ 9వ ప్రాపర్టీగా చెప్పాడు. దీన్ని కూడా ఐడెంటిటీ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని చదివారు గ్రూప్స్లో. ఇక్కడ 1 బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పాం. దేర్ ఎగ్జిస్ట్ 1 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ 10వ ప్రాపర్టీ మల్టిప్లికేషన్తో ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ డాట్ ఏ ఇన్వర్స్ is equal to A inverse dot A is equal to 1. So A into A inverse is equal to A inverse into A is equal to E అని చదివారు మీరు గ్రూప్స్లో. E అంటే అక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డాట్, ఇక్కడ 1 అని చదువుతున్నాం అంతే తేడా. సో ఏకి ఏ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ ఉంటుంది. దీన్నే ఇన్వర్స్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని చెప్పచ్చు. ఇక 11వ ప్రాపర్టీ, A comma B comma C belongs to R implies A into B plus C is equal to AB plus AC. సో A into B plus C is equal to AB plus AC అనేది మనకి చిన్నప్పుడు నెంబర్ సిస్టంలో చదివింది. దీన్ని మనం యాక్చువల్గా డిస్ట్రిబ్యూటివ్ అని కూడా అంటాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక డిస్ట్రిబ్యూటివ్ అని ఇలా కాకుండా A plus B into C is equal to AC plus BC అని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో విత్ దీస్ 11 ప్రాపర్టీస్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ఫీల్డ్ అన్నారు. సో ఈ 11 ప్రాపర్టీలు సాటిస్ఫై చేయగలిగితే అటువంటి సిస్టమ్ని మనం ఫీల్డ్ అని అనొచ్చు. సో యువర్ రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ ఈ 11 ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అండ్ డాట్. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ field. So these properties are called field axioms అని చెప్పుకోండి.
ఒక థీరం లాంటిది చూడండి. 1.1.1 థీరం అన్నాడు. థీరం స్టేట్మెంట్ చూడండి. ద నెంబర్ 0 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ యూనిక్. దీని గురించి ఆల్రెడీ మీరు గ్రూప్ థియరీలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఎగ్జిస్ట్ అవుద్ది. గ్రూప్ అంటే మీనింగ్ చెప్పుకున్నాం. గ్రూప్ అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ గ్రూప్ చెప్పండి అంటే దేర్ ఎగ్జిస్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ సచ్ దట్ ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. అదే జనరల్ మల్టిప్లికేషన్తో చెప్పండి అంటే ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చదివాం. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. అలాంటి ప్రాపర్టీని ఇక్కడ ఆర్లో 0 ఉంటుందని పైన చదివాం ఫీల్డ్ ఎగ్జామ్స్లో. సో అటువంటి జీరోలు ఎన్ని ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది. సో ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ యూనిక్ అన్నాడు. అంటే 0 అనే నెంబరు యూనిక్గా ఉంటుంది. చూడండి, ఏదన్నా నెంబర్కి, ఒక రియల్ నెంబర్కి ఏదన్నా ఇంకొక నెంబర్ కలపండి. సపోజ్ 7 ఉంది, 7కి ఏదన్నా ఒక నెంబర్ కలిపితే మళ్ళీ 7 రావాలి. అటువంటి నెంబర్ ఏంటి చెప్పండి? 7 ప్లస్ 1 కలిపితే రాదు, 7 ప్లస్ ఏదో 1/2 కలిపితే రాదు, 7 ప్లస్ √2 కలిపితే 7 రాదు. సో 7 ప్లస్ 0 కలిపితేనే 7 వస్తుంది. కాబట్టి అటువంటి 0 యూనిక్గా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ మనం గ్రూప్ థియరీలో సెమ్ 3లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈజ్ యూనిక్ అని చెప్పి చదివాం. అలాగే ఇక్కడ కూడా 0 కూడా ఒక విధంగా ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ లాంటిదే కాబట్టి ఆర్లో విత్ రెస్పెక్ట్ టు ప్లస్తో దట్ ఈజ్ ఆల్సో యూనిక్ అని చెప్పి అబ్జర్వ్ చేయొచ్చు. ద నెంబర్ -a బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ a ప్లస్ -a ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ యూనిక్. సో ఏకి -a కలిపితే 0 వస్తుంది అనేది మనకి ఇన్వర్స్ ప్రాపర్టీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు గ్రూప్స్లో. సో గ్రూప్లో కూడా మీరు ఒక ఎలిమెంట్కి ఒక ఇన్వర్సే ఉంటుందని చెప్పి ఒక థీరం ప్రూవ్ చేసుకున్నారు, అబ్జర్వ్ చేశారు సెమ్ 3లో. కాబట్టి అదే ప్రాపర్టీ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్లో ఏకి -a ఉంటుంది, ఏ ప్లస్ -a కూడా 0 అవుతుంది అనేది మనం ఒక ప్రాపర్టీగా చూసాం ఫీల్డ్ ఎగ్జామ్స్లో. అటువంటి ఏకి -a అనేది యూనిక్ అని చెప్పి అబ్జర్వ్ చేయమని. అలాగే 1 అంటే కూడా మనం ఐడెంటిటీ ఎలిమెంట్ లాంటిదని చెప్పుకున్నాం మల్టిప్లికేషన్తో. ద నెంబర్ 1 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ a డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ యూనిక్. అది కూడా యూనిక్గా ఉంటుంది. అలాగే ఏకి ఏ ఇన్వర్స్ అనేది ఉంటుంది అనేది కూడా ఫీల్డ్ ఎగ్జామ్స్లో ఉంది. నాన్ జీరో ఎలిమెంట్ ఏకి దేర్ ఎగ్జిస్ట్ -a ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ a డాట్ a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు a ఇన్వర్స్ డాట్ a ఈజ్ ఈక్వల్ టు 1. అది ఫీల్డ్ ఎగ్జామ్ ఉంది. అది కూడా ఒక యూనిక్ నెంబర్ అన్నాడు. సో 1 అని మనం ఏమనొచ్చు అంటే యూనిక్ నెంబర్ అని అనొచ్చు. ఇప్పుడు 2/3 ఇంటూ 1 అని రాస్తేనే 2/3 వస్తుంది. 1 కాకుండా ఇంకేదైనా నెంబర్ వాడండి, 2/3 ఇంటూ సమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుందా? రాదు, అన్లెస్ ఇట్ ఈజ్ 1. కాబట్టి ఏ ఇన్వర్స్ కూడా వన్ ఎలా అయితే యూనిక్ నెంబర్ అన్నామో, ఒక ఎలిమెంట్కి ఏ ఇన్వర్స్ అనేది ఉంటే, నాన్ జీరో ఎలిమెంట్ ఆర్లో ఉంటే దానికి ఏ ఇన్వర్స్ అనేది ఉంటుందనేది ఫీల్డ్ ఎగ్జామ్. ఎలా ఉంటుంది అది? ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అది కూడా యూనిక్గా ఉంటుందని అబ్జర్వ్ చేయమన్నాడు. ఇవన్నీ కూడా మన గ్రూప్ థియరీలో ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఈజ్ యూనిక్ అని ఒక గ్రూప్లో, ఇఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ గ్రూప్ జీ దెన్ ఇట్ ఈజ్ ఏ యూనిక్ అని, ఇలాంటివి మనం గ్రూప్ థియరీలో అబ్జర్వ్ చేసాం. మళ్ళీ అవే ప్రాపర్టీలు మళ్ళీ ఇక్కడ రియల్ నెంబర్ సిస్టంలో అబ్జర్వ్ చేసాం. దీనికి ప్రూఫ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్సే. చూడండి, మనం గ్రూప్స్లో అబ్జర్వ్ చేసినట్టే 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ, -a ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a, 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, a ఇన్వర్స్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ a ఇన్ ఆర్. సో గ్రూప్స్లో మనం ఎలా అయితే అబ్జర్వ్ చేసామో, కాకపోతే గ్రూప్లో ఒక ఆపరేషనే ఉంటుంది. ఒక ప్లస్ కానీ, ఒక డాట్ కానీ, లేకపోతే ఒక స్టార్ కానీ, ఒక సర్కిల్ అనే ఒక ఆపరేషన్, ఏదో ఒక బైనరీ ఆపరేషన్, సింగిల్ బైనరీ ఆపరేషన్ ఉంటుంది. ఫీల్డ్ అనేటప్పటికి 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఒకటి, డాట్ ఒకటి. సో ప్లస్తో చూస్తున్నప్పుడు 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ -a ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a అని చెప్పి మనం అబ్జర్వ్ చేయొచ్చు.
అలాగే ఫీల్డ్లో 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పుకుంటాం. అలాగే ఏ ఇన్వర్స్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని కూడా చెప్తాం. నెక్స్ట్ థీరం 1.1.2 అన్నాడు. ఇది కూడా నెంబర్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసే పాయింట్స్ కొన్ని మీకు తెలిసినవే ఇవన్నీ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ ఏబిసి బిలాంగ్స్ టు ఆర్, దెన్ నెంబర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది కూడా మీకు చిన్నప్పటి నుంచి వాడుతున్న ఫార్ములా లాంటిది. మైనస్ ఆఫ్ మైనస్ 2 ఎంత అంటే 2 అంటారు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అని చెప్తాం. కాబట్టి అది మైనస్ ఇంటూ మైనస్ అని కాదు. మైనస్ ఏ అంటే మీనింగ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి మళ్ళీ ఎడిటివ్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చదివితే దట్ ఈజ్ ఏ. మన గ్రూప్స్లో అది కూడా ఒక థియరం అబ్జర్వ్ చేసాం. ఇన్ ఏ గ్రూప్ జీ డాట్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఏ డాట్ బి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇది కూడా అబ్జర్వ్ చేసాం. అలాంటి ప్రాపర్టీ ఇక్కడ ఎడిషన్తో చూస్తున్నాం. మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ బి. అదే గ్రూప్లో అయితే ఏ డాట్ బి హోల్ ఇన్వర్స్ అని చెప్పినప్పుడు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అని చదివాం. రివర్స్ అయింది ఆపరేషన్, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. కానీ ఇక్కడ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిని మైనస్ ఏ మైనస్ బి అని చదివాం. ఇది కూడా మీకు నెంబర్ సిస్టంలో తెలిసిన ఫార్ములా లాంటిదే. అలాగే ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఇంటూ 0, ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది నెంబర్ సిస్టంలో కరెక్టే. 2 ఇంటూ 0 ఎంత 2. అలాగే ఫోర్త్ ప్రాపర్టీ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది కూడా ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఇక్కడ ఏ ఇన్వర్స్ అనే సింబల్ వాడాలంటే ఇది మల్టిప్లికేషన్ నోటేషన్. ఇక్కడ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అని చెప్పానంటే ఇది ఎడిటివ్ నోటేషన్స్ వస్తున్నాం. అలాగే చూడండి, ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్. చూడండి, అదే ఒక గ్రూప్ అయితే కనుక ఏ డాట్ బి హోల్ ఇన్వర్స్ని బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అంటాం. కానీ ఇక్కడ మీ గ్రూప్ ఏమిటంటే ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. కాబట్టి రియల్ నెంబర్ సిస్టంలో ఏ నాన్ జీరో బి నాన్ జీరో ఉన్నప్పుడు ఏ డాట్ బి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ అని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 6th ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఈ 6వ ప్రాపర్టీ ఏంటి? ఇది మీకు గ్రూప్స్లో అబ్జర్వ్ చేసాము. క్యాన్సిలేషన్ లా. ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా వాడితే బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాసాం. అలాగే 7th ప్రాపర్టీ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఇక్కడ కూడా మనం లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాయొచ్చు. ఇక్కడ కూడా ఏని ఏం చేసామంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ వాడాం. గ్రూప్లో అది సాధ్యం. ఇన్ ఏ గ్రూప్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ గుడ్. అది కూడా మనం థియరమ్స్ అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ 8వ ప్రాపర్టీ మైనస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏబి. ఇక 9వ ప్రాపర్టీ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఇవన్నీ కూడా మనం ఒక ఫీల్డ్లో వచ్చిన ఫార్ములాలను ఉపయోగించి ఆ ప్రాపర్టీస్ ఉపయోగించి మనం వీటిని కూడా అబ్జర్వ్ చేసాం. ఇవి కూడా రియల్ నెంబర్ సిస్టంలో కొన్ని రకాల అబ్జర్వేషన్స్. చూడండి, నోట్ 1 దాని కింద ఏ ప్లస్ మైనస్ బి ఈజ్ డినోటెడ్ బై ఏ మైనస్ బి. ఇది కూడా మనం గ్రూప్స్లో వాటిలో అబ్జర్వ్ చేసాం. ఏ ప్లస్ మైనస్ బిని ఏ మైనస్ బి అని నోటేషన్ అంతే. ఏకి మైనస్ బి కలిపాం, అప్పుడు దాని వచ్చే విలువను మనం ఏ మైనస్ బి అనే రిప్రజెంటేషన్ వాడచ్చు. అలాగే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఏ ఇన్వర్స్ ఈజ్ డినోటెడ్ బై 1/a. చూడండి, ఏ ఇన్వర్స్ ఈజ్ డినోటెడ్ బై 1/a. ఎక్కడ ఇదంతా కూడా నెంబర్ సిస్టంలో. అదే గ్రూప్లో అనుకోండి, గ్రూప్లో ఏ ఇన్వర్స్ ఇన్ ఏ గ్రూప్ జీ డాట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a అని రాయకూడదు. గ్రూప్ అంటే ఏమిటి? మనకి జీ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్, అంతేగాని అందులో ఏమున్నాయో మనకు తెలియకపోవచ్చు. నెంబర్స్ అయితే ఏ ఇన్వర్స్ 1/a రాస్తాం. నెంబర్స్ కాకపోతే
ఏ ఇన్వర్స్ని 1/a అని రాయకూడదు. అలాగే మూడో ప్రాపర్టీ, ఇఫ్ బి నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఏ డాట్ బి ఇన్వర్స్ ఈజ్ డినోటెడ్ బై ఏ బై బి. ఇది కూడా ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో సంగతి. ఇవన్నీ మనం మాట్లాడుతుంది రియల్ నెంబర్ సిస్టమ్, రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏ ఇంటూ బి ఇన్వర్స్ అన్న ఒకటే, ఏ బై బి అనే సింబల్ వాడినా పర్వాలేదు. అలాగే ఏ ప్లస్ ఏ ఈజ్ డినోటెడ్ బై 2a, ఏ డాట్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఏ స్క్వేర్. ఇవి కూడా మనం గ్రూప్స్లో అబ్జర్వ్ చేసాం. దాంతో ఫీల్డ్ యాక్సియమ్స్, వాటి మీద 2 థియరమ్స్ అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ ఆర్డర్ యాక్సియమ్స్. ఇన్ ఆర్ there is an order relation less than with the following properties or axioms. ఆర్డర్ యాక్సియమ్స్ ఇవి కూడా మనం చిన్నప్పుడు నెంబర్ సిస్టంలో అబ్జర్వ్ చేసినవే. మళ్ళీ ఒకసారి చూడండి. ఆర్డర్ యాక్సియమ్స్, ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ దెన్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఈ మూడిట్లో ఇక్కడ ఒకే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఏబీలు 2 రియల్ నెంబర్స్. దెన్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ. అవేంటి? ఏ లెస్ దాన్ బి, అంటే ఏ బి కన్నా చిన్నది. ఏ చిన్నది, బి పెద్దది. ఏ లెస్ దాన్ బి. లేకపోతే ఎలా ఉండొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఆ 2 సమానం అయి ఉండొచ్చు. లేకపోతే బి లెస్ దాన్ ఏ, బి అనేది ఏ కన్నా చిన్నది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటే జరుగుద్ది మనకి. అది ఆర్డర్ యాక్సియమ్స్ అంటే ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్, 3 జరగవు. మీ ఇష్టం వచ్చిన 2 నెంబర్లు తీసుకోండి. 2, 3 అని అనుకోండి. 2 లెస్ దాన్ 3, అది దాని మధ్య ఉన్న రిలేషన్. లేకపోతే 5, 5 తీసుకోండి. 2 నెంబర్లు, అవి సేమ్ నెంబర్స్. 5 ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే ఇక్కడ 2 నెంబర్లు తీసుకుంటే ఏ లెస్ దాన్ బి అవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వచ్చు. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏ గ్రేటర్ దాన్ బి అవ్వచ్చు, లేకపోతే బి లెస్ దాన్ ఏ అవ్వచ్చు. అది ఇక్కడ రాసింది బి లెస్ దాన్ ఏ. ఇప్పుడు 3, 2 అని రాశాను. 3, 2ని కంపేర్ చేయమంటే ఏం చెప్పచ్చు మనం? 3 పెద్దది, 2 చిన్నది. సో 2 ఈజ్ లెస్ దాన్ 3. అలాగా 2 నెంబర్ల మధ్య రిలేషన్ ఏ లెస్ దాన్ బి అవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వచ్చు, బి లెస్ దాన్ ఏ అవ్వచ్చు, ఆర్ ఏ గ్రేటర్ దాన్ బి అవ్వచ్చు. కానీ లెస్ దాన్ గురించి అనే సింబల్ వాడుతున్నాం కాబట్టి బి లెస్ దాన్ ఏ అనే సింబల్నే వాడాను. బి ఏ కన్నా చిన్నది, ఏ లెస్ దాన్ బి అంటే ఏ బి కన్నా చిన్నది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ బిలు సమానం అవ్వచ్చు. ఇంకొక ప్రాపర్టీ యాక్సియం, ఏబిసిలు కనుక రియల్ నెంబర్స్ అయితే ఏ లెస్ దాన్ బి కామా బి లెస్ దాన్ సి, ఏ బి కన్నా చిన్నది, బి అనేది సి కన్నా చిన్నది. అప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏ లెస్ దాన్ సి. ఆర్డర్ రిలేషన్స్లో ఇదొక రిలేషన్. అలాగే ఏబిసి బిలాంగ్స్ టు ఆర్, ఏ లెస్ దాన్ బి ఇంప్లైస్ ఏ ప్లస్ సి లెస్ దాన్ బి ప్లస్ సి. చూడండి, ఏ బి కన్నా చిన్నది, ఏ లెస్ దాన్ బి. 2 వైపులా ఒక నెంబర్ సిని కలపండి. అప్పుడు ఏ ప్లస్ సి, కుడి చేతి పక్కన బి ప్లస్ సి. సో ఏ ప్లస్ సి బి ప్లస్ సి మధ్య రిలేషన్ కూడా లెస్ దాన్ ఉండాలి. సో లెస్ దాన్ రిలేషన్ ఉంది ఇక్కడ. 2 వైపులా సేమ్ నెంబర్ కలిపితే వచ్చే విలువ కూడా లెస్ దాన్ రిలేషనే కలిగి ఉంటుంది. అలాగే 4వ ప్రాపర్టీ, ఇఫ్ ఏబిసి బిలాంగ్స్ టు ఆర్, ఏ లెస్ దాన్ బి, 0 లెస్ దాన్ సి, అంటే సి ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అని అర్థం. సో ఒక పాజిటివ్ రియల్ నెంబర్ సితో ఏ లెస్ దాన్ బి అనే రిలేషన్ నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే ఏసీ లెస్ దాన్ బీసీ. చూడండి, ఏ లెస్ దాన్ బి, ఏ బి కన్నా చిన్నది. 2 వైపులా సితో మల్టిప్లై చేయండి. లెఫ్ట్ సైడ్ ఏసీ, రైట్ సైడ్ బీసీ. మరి వాటి మధ్య రిలేషన్ ఏముంటుంది అంటే లెస్ దానే ఉంటుంది. బికాజ్ యువర్ సి ఈజ్ పాజిటివ్. దీని మీద ఆధారపడింది. అంతేగాని ఎప్పుడైనా సరే 2 లెస్ దాన్ 5 అన్నా, 2 లెస్ దాన్ 5ని 2 వైపులా ఏదో 3తో మల్టిప్లై చేయండి. 2 లెస్ దాన్ 5 3తో మల్టిప్లై చేస్తే 2 3 6, 5 3 15, 6 15 అనే 2 నెంబర్లు వస్తాయి. వాటి మధ్య రిలేషన్ మళ్ళీ ఏంటి? 6 లెస్ దాన్ 15, 6 లెస్ దాన్ 15. సో ఏ లెస్ దాన్ బి అయితే ఇఫ్ యూ మల్టిప్లై ద రిలేషన్, ద ఇన్ఈక్వాలిటీ విత్ పాజిటివ్ రియల్ నెంబర్ సి గ్రేటర్ దాన్ 0, దెన్ ఏసీ లెస్ దాన్ బీసీ, సేమ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. These 4 properties are called order axioms.
ఈ నాలుగింటిని మనం కలిపి ఆర్డర్ యాక్సియమ్స్ చదవచ్చు. లెస్ దాన్ రిలేషన్ అనేది వచ్చిన యాక్సియమ్స్. ఇప్పుడు నా ఆర్ ప్లస్ కామా డాట్ కామా లెస్ దాన్ అన్నిటిని కలిపితే ఈజ్ అన్ ఆర్డర్డ్ ఫీల్డ్ ఆర్ లీనియర్లీ ఆర్డర్డ్ ఫీల్డ్ అని చెప్పి చెప్పచ్చు. అంటే ఫీల్డ్ ఆర్డర్ రిలేషన్స్ కలిగి ఉంది, ఆర్డర్ యాక్సియమ్స్ని కలిగి ఉంది. సో ఫీల్డ్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ డాట్, ఒక ప్లస్ ఒక డాట్, రెండు బైనరీ ఆపరేషన్తో ఆర్ ఉంది. ఒక లెస్ దాన్ రిలేషన్ మనం తీసుకున్నాం, దాన్ని ఆర్డర్ యాక్సియమ్స్ ఫాలో అవుతుందని అబ్జర్వ్ చేసాం. అప్పుడు ఆర్ని అన్నిటితో ఏమని పిలవచ్చు అంటే దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఆర్ ప్లస్ డాట్ కామా లెస్ దాన్ ఈజ్ అన్ ఆర్డర్డ్ ఫీల్డ్ or linearly ordered field. So note, if A less than B, then we say A is less than B. As a symbol, మీకు ఆల్రెడీ తెలిసినవి అన్ని. అంటే A is smaller than B or B is bigger than A, ఏదైనా ఒకటే. A less than B అంటే A B కన్నా చిన్నది. దాన్ని ఇంకొకలాగా it is also denoted by B greater than A. We read it as B greater than A. So సింబల్స్ చూసుకోండి, లెస్ దాన్ రిలేషన్, ఇది గ్రేటర్ దాన్ రిలేషన్. నెక్స్ట్ నోట్ 2, ఇఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి మీన్స్ ఏ లెస్ దాన్ బి ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. A greater than or equal to B means A greater than B or A is equal to B. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసినవి. Next definitions only. If A belongs to R, A greater than 0, then A is called positive real number. If A belongs to R, A less than 0, then A is called negative real number. అంతే కదా. A greater than 0 అంటే 0 కన్నా పెద్దది, 0 కన్నా పెద్దదాన్ని మనం పాజిటివ్ రియల్ నెంబర్ అంటాం, ధనాత్మక విలువ. అలాగే A less than 0, 0 కన్నా చిన్న నెంబర్, A less than 0, A 0 కన్నా చిన్నది అంటే నెగిటివ్ నెంబర్, దాన్ని A is called negative real number. The set of all positive real numbers is denoted by R plus. Set of all negative real numbers is denoted by R minus. Therefore, R is equal to R plus union, R minus union singleton 0. So 0 ని మనం పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు. అందుకని R plus అంటే ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్, గ్రేటర్ దాన్ 0 నెంబర్స్ అని. R minus అంటే నెగిటివ్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ 0 అండ్ ఇంక్లూడింగ్ 0 ఆల్సో, సెట్ సింగిల్టన్ 0. సో ఈ మూడింటిని కలిపి మనం ఆర్ అంటాం, రియల్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ థీరం 1.1.3. ఇవి కూడా మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన ప్రాపర్టీసే. ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అన్ని రికాల్ చేసుకోవచ్చు, మీ చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి. So let A comma B comma C belongs to R, then one and only one of A greater than 0 or A is equal to 0 or A less than 0 is true. ఏదో ఒకటే కరెక్ట్. ఇందులో ఒక నెంబర్ తీసుకున్నారు అనుకోండి, మీరు 7 అన్నాను, అదేంటది పాజిటివ్ నెంబర్, 0 కన్నా పెద్దది. అలాగే -3 అన్నాను,
దట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ జీరో. కాబట్టి ఏ లెస్ దాన్ జీరో కింద జీరో తీసుకున్నారనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. అలాగే ఒక నెంబర్ని తీసుకుంటే అయితే అది పాజిటివ్ నెంబర్, లేకపోతే నెగిటివ్ నెంబర్, లేకపోతే జీరో అని చెప్పి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదో ఒకటే అవుతుంది కానీ మూడు అవ్వవు. ఒక నెంబర్కి ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ రెండోది ఏ గ్రేటర్ దాన్ జీరో బి గ్రేటర్ దాన్ జీరో ఇంప్లైస్ రెండు పాజిటివ్ నెంబర్స్ని కలిపే ఏ ప్లస్ బి మస్ట్ బి పాజిటివ్. అలాగే ఏ గ్రేటర్ దాన్ జీరో బి గ్రేటర్ దాన్ జీరో ఇంప్లైస్ ఏ డాట్ బి గ్రేటర్ దాన్ జీరో. మీరు ఇది కూడా మనం చిన్నప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత అంటే ప్లస్ అంటే ధనాత్మక విలువని ధనాత్మక విలువతో మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మీకు పాజిటివ్ నెంబరే వస్తుంది. అలాగే ఏ గ్రేటర్ దాన్ జీరో ఇఫ్ అండ్ ఇఫ్ మైనస్ ఏ లెస్ దాన్ జీరో. సో ఒక నెంబర్ని పాజిటివ్ నెంబర్ని రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేయండి, ఏ గ్రేటర్ దాన్ జీరో అనే రిలేషన్ తీసుకోండి, రెండు వైపులా మైనస్ సింబల్ పెట్టారనుకోండి రిలేషన్ రివర్స్ అవుతుంది. సో మైనస్ ఏ లెస్ దాన్ జీరో. ఐదో ప్రాపర్టీ ఏ లెస్ దాన్ జీరో ఉందనుకోండి రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ గ్రేటర్ దాన్ జీరో. అలాగే ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 1/a కూడా గ్రేటర్ దాన్ జీరో. ఒక పాజిటివ్ నెంబర్ని రివర్స్ చేస్తే కూడా అది పాజిటివ్ నెంబర్ గానే ఉంటుంది. అలాగే ఒక నెగిటివ్ నెంబర్ రివర్స్ చేస్తే ఏ లెస్ దాన్ జీరో ఇఫ్ అండ్ ఓన్లీ 1/a ఆల్సో లెస్ దాన్ జీరో. ఇప్పుడు -2 ఉంది, అది నెగిటివ్ నెంబర్. 1/-2 అంటే ఏమవుద్ది, అది కూడా నెగిటివ్ నెంబరే. అలాగే ఏ లెస్ దాన్ బి ఇంప్లైస్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ మైనస్ ఏ గ్రేటర్ దాన్ మైనస్ బి. సో రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేశారు, అప్పుడు ఏ మైనస్ ఏ అయింది, బి మైనస్ బి అయింది, లెస్ దాన్ రిలేషన్ గ్రేటర్ దాన్ రివర్స్ అయింది. అలాగే ఏ గ్రేటర్ దాన్ బి ఇఫ్ అండ్ ఓన్లీ మైనస్ ఏ లెస్ దాన్ మైనస్ బి తొమ్మిదో ప్రాపర్టీ. అలాగే జీరో లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి. చూడండి జీరో లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి అంటే ఏబి రెండు పాజిటివ్ నెంబర్, అప్పుడు వాటిని రివర్స్ చేస్తే 1/a గ్రేటర్ దాన్ 1/b. అదే ఇక్కడ చూడండి ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ జీరో, ఏబి రెండు నెగిటివ్ నెంబర్, అప్పుడు 1/a గ్రేటర్ దాన్ 1/b. ఫోర్టీన్త్ ప్రాపర్టీ చూడండి ఏ లెస్ దాన్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఏ మైనస్ బి లెస్ దాన్ జీరో. 15th ప్రాపర్టీ ఏ గ్రేటర్ దాన్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఏ మైనస్ బి గ్రేటర్ దాన్ జీరో. అలాగే ఏ గ్రేటర్ దాన్ బి సి పాజిటివ్ ఇంప్లైస్ ఏసీ గ్రేటర్ దాన్ బీసీ. అలాగే ఏ గ్రేటర్ దాన్ బి ఇంప్లైస్ ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ బి ప్లస్ సి. సో ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ మనం ఒక రియల్ నెంబర్ సిస్టంలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఏ గ్రేటర్ దాన్ బి సి లెస్ దాన్ జీరో ఇంప్లైస్ ఏసీ లెస్ దాన్ బీసీ. ఏ లెస్ దాన్ బి సి లెస్ దాన్ జీరో ఇంప్లైస్ ఏసీ గ్రేటర్ దాన్ బీసీ. చూడండి రిలేషన్ ఏ లెస్ దాన్, కానీ మీరు సి అనే నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారు, అప్పుడు ఏసీ గ్రేటర్ దాన్ బీసీ అవుతుంది, రివర్స్ అవుతుంది రిలేషన్. ఇప్పుడు కూడా అంతే ఏ గ్రేటర్ దాన్ బి 18వ కాబట్టి సి ఇస్ నెగిటివ్, అప్పుడు ఏసీ లెస్ దాన్ బీసీ అయింది కానీ గ్రేటర్ దాన్ కాదు. 20వ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ జీరో బి గ్రేటర్ దాన్ జీరో దెన్ ఏ గ్రేటర్ దాన్ బి ఇఫ్ అండ్ ఓన్లీ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్. సో పాజిటివ్ నెంబర్లు కనుక అయితే రెండు నెంబర్లు ఏబి ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ అని రాయొచ్చు, ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అని కూడా రాయొచ్చు. చూడండి ఏ లెస్ దాన్ జీరో బి లెస్ దాన్ జీరో, ఏబి రెండు నెగిటివ్ నెంబర్, ఏ లెస్ దాన్ బి బట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్, రిలేషన్ రివర్స్.
అలాగే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. రెండు జరిగినాయి అంటే దాని మీనింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని. రెండు నెంబర్లు తీసుకుంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినా జరుగుతుంది, ఏ లెస్ దాన్ బి అయినా జరుగుతుంది, బి లెస్ దాన్ ఏ అయినా జరుగుతుంది. సో అలా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి జరుగుతుంది, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కూడా జరుగుతుంది. అంటే ఈ రెండింటిని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్. రియల్ నెంబర్ సిస్టమే మనకు తెలిసిందంతా. రియల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, వీటన్నిటిని కలిపి రియల్ నెంబర్ సిస్టమ్ అన్నమాట. అదే ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్ అంటే దాన్ని కొంచెం పెంచాం. దాన్ని ఏమంటారంటే దేర్ ఆర్ టూ సింబల్స్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఇన్ఫినిటీ. ఇవన్నీ మీరు చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వాడినవి, కాకపోతే ఇక్కడ డిగ్రీ లెవెల్లో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో దేర్ ఆర్ టూ సింబల్స్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఇన్ఫినిటీ with the following properties. The set R together with these two symbols is called extended real number system. So అంటే రియల్ నెంబర్ సిస్టమ్ కొంచెం ఎక్స్టెండ్ చేశాడు. ఏం ఎక్స్టెండ్ చేశాడు? రెండు నెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు, రెండు సింబల్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఆ రెండు ఎలా ఉంటాయి? విత్ సమ్ ప్రాపర్టీస్. ఆ రెండింటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. విత్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. అవి చూడండి. The following properties. Number 1, ఏ కనుక రియల్ నెంబర్స్ అయితే implies మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో ఏ నెంబర్ అయినా మైనస్ ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది అని చెప్పాలి. మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఏ లెస్ దాన్. ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ ప్లస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఏదైనా నెంబర్కి ఇన్ఫినిటీ కలిపితే ఎంత అంటే ఇన్ఫినిటీ అని చెప్పాలి. అది ప్రాపర్టీ అంతే. అది అలాగే ఏకి మైనస్ ఇన్ఫినిటీ కలిపితే ఎంత అంటే మైనస్ ఇన్ఫినిటీ. ఏ బిలాంగ్స్ టు ఆర్ ఏ ఈజ్ పాజిటివ్. అప్పుడు ఏ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఏ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. మీరు గుర్తుపెట్టుకోవడం, ఏ అంటే పాజిటివ్ నెంబర్ అన్నాడు, ఇన్ఫినిటీ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ గా గుర్తుపెట్టుకోవడానికి. అలా ఇక్కడ ఏ అంటే పాజిటివ్ నెంబర్, మైనస్ ఇన్ఫినిటీ అంటే సపోజ్ నెగిటివ్ అనుకోండి, మైనస్ అంటే నెగిటివ్ నెంబర్ కదా, అలాగా ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ అలా అనుకున్నా ఏ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే ఏ బిలాంగ్స్ టు ఆర్ ఏ లెస్ దాన్ జీ. ఇప్పుడు ఏ నెగిటివ్ నెంబర్, అప్పుడు ఏ ఇంటూ ఇన్ఫినిటీ ఎంత అంటే మైనస్ ఇన్ఫినిటీ, ఏ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ ఎంత అంటే ఇన్ఫినిటీ. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏ నెగిటివ్ నెంబర్ అన్నాడు కదా, మైనస్ ఇంటూ ఇన్ఫినిటీ దగ్గర ఏ లేదుగా ప్లస్ ఉంది అనుకోండి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకుని మైనస్ ఇన్ఫినిటీ రాయాలి. అలాగే ఏ నెగిటివ్, ఇది ఏ సింబల్ దాని ముందు గుర్తు రాయలేదు కానీ మన అది నెగిటివ్ నెంబర్ని ఇక్కడ పక్కన చెప్పాడు కాబట్టి ఇది మైనస్. ఏ అంటే మైనస్ నెంబర్, మైనస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా అనుకుని ఇన్ఫినిటీ రాయాలి. అలాగే ఏ కనుక రియల్ నెంబర్ అయితే ఏ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఇది కూడా చిన్నప్పటి నుంచి సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏ బై ఇన్ఫినిటీ, ఏ బై మైనస్ ఇన్ఫినిటీ రెండు కూడా 0 అవుతుంది. అలా ఇంకా కొన్ని మనం చిన్నప్పుడు వాడిన ఫార్ములాగా ఇంటర్మీడియట్ లెవెల్లో ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్. ఇలాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఇది కూడా చిన్నప్పటి నుంచి వాడిన కాన్సెప్టే, మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ 1.1.5 మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్. సో డెఫినిషన్, ఏ మాడ్యులస్ ఆర్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ రియల్ నెంబర్ x is denoted by mod x and it is denoted by mod x is equal to x. సో రెండు గీతలు, నిలువు గీతలు రెండు ఇచ్చారు. ఆ రెండు నిలువు గీతలు అంటే దాని సింబల్ పేరు మాడ్యులస్. సో ఆర్ అబ్సల్యూట్ వాల్యూ అని చెప్తాం. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎక్స్ అని రాస్తాం. ఎప్పుడు రాయాలి? లోపల ఉన్న ఎక్స్ ఏది ఉందో బయట కూడా అదే ఎక్స్ రాస్తున్నారు. ఎప్పుడు రాయాలంటే అది లోపల ఉన్న ఎక్స్ విలువ, మాడ్యులస్ లోపల ఉన్న ఎక్స్ విలువ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే. అందుకనే mod 7 ఎంత అంటే మీరు ఏం రాస్తారు? 7 రాస్తారు. mod 0 ఎంత అంటే 0 రాస్తారు. ఏం మార్చకూడదు. లోపల మాడ్యులస్ లోపల ఏ నెంబర్ ఉంటే బయట కూడా అదే నెంబర్ రాస్తారు.
అండ్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అని రాస్తాం. ఇప్పుడు వెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అంటే లోపల కనుక మైనస్ నెంబర్ ఉంటే దాన్ని మైనస్ తో మల్టిప్లై చేసి బయట వాల్యూ రాస్తాం. అందుకనే మాడ్యులస్ ఆఫ్ -7 అంటే మీరు ఏమైనా రాస్తారు, ఇక్కడ -7 రాయ 7 రాస్తాం. అంటే ఏమైంది, -7 ని మైనస్ తో మల్టిప్లై చేసి బయట 7 రాస్తాం. సో బయట రాసే విలువ -x అంటే పాజిటివ్ నెంబర్, లోపల ఉన్న x కనుక నెగిటివ్ అయితే వెన్ ఎక్స్ లెస్ దాన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్, ఇవి కూడా మనకి చిన్నప్పటి నుంచి వాడుతున్నదే. మళ్ళీ చూడండి, x బిలాంగ్స్ టు R ఇంప్లైస్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఏ రియల్ నెంబర్ అయినా మాడ్యులస్ లో పెట్టామనుకోండి, దాని విలువ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అలాగే x బిలాంగ్స్ టు R ఇంప్లైస్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ x కామా మైనస్ ఎక్స్. ఇప్పుడు x రియల్ నెంబర్ అన్నాడు, పాజిటివ్ నెగిటివ్ చెప్పలేదు. అప్పుడు మోడ్ ఎక్స్ విలువ మాత్రం ఏమొస్తుంది అంటే మాక్సిమం ఆఫ్ x ఆర్ మైనస్ ఎక్స్. మూడో ప్రాపర్టీ, if x belongs to R then mod x is equal to 0 if and only if x is equal to 0. సో 0 కి మాత్రమే మాడ్యులస్ 0 వస్తుంది. మరి mod x is equal to 0 if and only if x is equal to 0. అలాగే x belongs to R implies mod x is equal to modulus of minus x. ఎందుకంటే mod x అయినా x వస్తుంది, mod of minus x అయినా x వస్తుంది. ఆ విధంగా mod x mod minus x ఈక్వల్. అలాగే x belongs to R mod x whole square is equal to x square. సో mod x whole square అన్న ఒకటే, mod తీసేసి x square అన్న ఒకటే. ఎందుకంటే x square is always positive. x పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా x square always positive. అందుకని mod x whole square అన్న ఒకటే, x square అన్న ఒకటే. అలాగే సిక్స్త్ వన్, x y r లో ఉంటే రియల్ నెంబర్స్ అయితే ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y. ఇది మనం చిన్నప్పుడు పెద్దగా వాడడం లేదు, కానీ ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. మన రియల్ అనాలిసిస్ మొత్తంలో ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ మాడ్యులస్ మీద వాడుతూ ఉంటాం. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. mod x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y. చూడండి, if xy belongs to R, సెవెంత్ ప్రాపర్టీ, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ y అది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y. if xy belongs to R implies modulus of x minus y greater than or equal to, చూడండి ఇక్కడ రాసిన మీకు modulus of x minus y less than or equal to mod x plus mod y. అదే modulus of x minus y greater than or equal to రాయాలంటే greater than or equal to modulus of mod x minus mod y. modulus of x minus y greater than or equal to modulus of mod x minus mod y. అలాగే xy belongs to R implies mod x plus y greater than or equal to modulus of mod x minus mod y. అలాగే xy belongs to R implies mod xy is equal to mod x into mod y. ఇది కొంచెం వాడి ఉంటారు. modulus of x into y ని విడదీస్తే mod x into mod y కి ఈక్వల్ అని చెప్పచ్చు. అలాగే xy belongs to R y not equal to 0 modulus of x by y is equal to mod x by mod y. మాడ్యులస్ ని ఇక్కడ విడదీసి mod x by mod y. అలాగే if x comma delta belongs to R delta greater than 0 then mod x less than delta implies or if and only if minus delta less than x less than delta. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ. mod x less than delta అంటే మీనింగ్, ఈ మొత్తం ఇన్ఈక్వాలిటీకి మీనింగ్ ఈ మైనస్ డెల్టా డెల్టాకి మధ్యలో లోపల ఉన్న x ఉంటుంది. అలాగే if x కామా a కామా డెల్టా బిలాంగ్స్ టు R డెల్టా ఈజ్ పాజిటివ్. సో మనం ఎనాలిసిస్ లో యాక్చువల్ గా మనం ఎక్కడ వాడినా స్మాల్ డెల్టా ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ గా తీసుకుంటాం. అలా ఇంకొక సింబల్ వస్తుంది మనకి ఎప్సిలాన్ అని, ఈ స్మాల్ ఈ లాగా రాస్తాం, అది కూడా ఒక పాజిటివ్ నెంబర్ గా ట్రీట్ చేస్తాం. అది నెక్స్ట్ వస్తుంది. if x కామా a కామా డెల్టా బిలాంగ్స్ టు R డెల్టా గ్రేటర్ దాన్ 0 then mod x minus a less than delta if and only if a minus delta less than x less than a plus delta. సో mod x minus a less than delta అంటే మీనింగ్ చూడండి. mod x less than delta అంటే మీనింగ్ చూడండి, మైనస్ డెల్టాకి డెల్టాకి మధ్యలో x ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. mod x minus a less than delta అంటే యాక్చువల్గా దీని మైనస్ డెల్టాకి డెల్టాకి మధ్యలో mod x minus a ఉందని రాయొచ్చు. మైనస్ డెల్టా లెస్ దాన్ mod x minus a లెస్ దాన్ డెల్టా అని రాయొచ్చు ఇక్కడ నుంచి. కానీ దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే a మైనస్ డెల్టా లెస్ దాన్ x లెస్ దాన్ a ప్లస్ డెల్టా.
అలాగే if x comma delta belongs to R, delta is positive, then mod x greater than delta అంటే mod x greater than delta if and only if x greater than delta or x less than minus delta. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. డెల్టా ఈజ్ పాజిటివ్, ఎక్స్ ఏంటో తెలియదు, ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్. సో mod x greater than delta అంటే x may be greater than delta or x may be less than minus delta. అలాగే if a comma x comma b belongs to R, then a less than x less than b if and only ఒక x విలువ ab మధ్యలో ఉంది అంటే ఈ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ a ప్లస్ b బై 2 లెస్ దెన్ b మైనస్ a బై 2 ఇవన్నీ నెంబర్స్ని ఉపయోగిస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా చూద్దాం. నెక్స్ట్ కొత్త పదం ఇది మీకు. డెఫినిషన్ 1.1.3 ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ కాల్డ్ అన్ అగ్రిగేట్. సో అగ్రిగేట్ అంటే ఒక పదం, దానికి సింబల్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ కాల్డ్ అన్ అగ్రిగేట్. ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్ చాలా ఉంది, ఇన్ఫినిటీ. దానికి సంబంధించిన ఏ సబ్సెట్ అయినా తీసుకొని దట్ ఈస్ కాల్డ్ అన్ అగ్రిగేట్. ఎగ్జాంపుల్ చూడండి, సెట్ 1 2 3 అన్న ఇట్ ఈస్ అన్ అగ్రిగేట్. ఎందుకని 1 2 3 అంటే 3 నెంబర్లు అని, ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. అండ్ 5 ఈజ్ అన్ అగ్రిగేట్. 5 అంటే ఎంటీ సెట్, అందులో ఏమీ లేవు, అయినా కూడా దట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే అగ్రిగేట్ అంటే ఓన్లీ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఆర్ నే అగ్రిగేట్ తీసుకుంటాడు, అప్పుడు 5 ఈజ్ నాట్ అన్ అగ్రిగేట్. అది పెద్ద మనం వాడాం కాబట్టి అది ఇబ్బంది లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్ యొక్క సబ్సెట్ ని మనం అగ్రిగేట్ అంటాము మాత్రం చెప్పు. ఇక డెఫినేషన్ 1.1.4 let A be a non-empty aggregate. An element A belongs to A is said to be minimum or least element of A if A less than or equal to x for all x belongs to A. ఇది జనరల్ గా మనం అబ్జర్వ్ చేసేది. ఏని మినిమం ఎలిమెంట్ అవడం అంటే ఏంటి, అన్ని నెంబర్ల కన్నా చిన్నది అవడం అని అర్థం. సో ఏ అనేది ఒక సెట్, నాన్ ఎంటీ సెట్, నాన్ ఎంటీ అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ ఆర్ఏ, కాబట్టి ఏలో కూడా మనకి నెంబర్సే ఉంటాయి. సో ఆ నెంబర్స్ అన్నిటికన్నా చిన్న ఎలిమెంట్ ఏని మనం మినిమల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటాం. సో ఎన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ ఇస్ సెడ్ టు బి మినిమం ఆర్ లీస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఏలో ఏది చిన్నది అంటే అది అన్నిటికన్నా చిన్నది అవ్వాలి. సో ఇఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. అలాగే ఎన్ ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు ఏ ఇస్ సెడ్ టు బి మాక్సిమం ఆర్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ చిన్నది అవ్వాలి అన్నిటికన్నా, అన్ని ఎక్స్లు కూడా బి కన్నా చిన్నవ్వాలి, అంటే బి అన్నిటికన్నా పెద్దదని అర్థం. ఎగ్జాంపుల్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 7, -3, 12, -5. అప్పుడు ఇందులో లీస్ట్ నెంబర్ ఏమంటాం, మినిమం ఎలిమెంట్ అంటాం, లీస్ట్ ఎలిమెంట్ అంటాం. అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ -5. అన్నిటికన్నా పెద్ద నెంబర్ని మ్యాక్సిమం అంటాం, గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఈస్ 12. సో అండ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈస్ 12. సో దీంతో మనం ఈ ఫండమెంటల్స్ మనం మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంటి దగ్గర మనం ఏం చూసాం, రియల్ నెంబర్స్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. వాటిలో ఫీల్డ్ ఎగ్జామ్స్ అంటే ఎలా ఉంటాయి, ప్లస్ డాట్తో ఒక రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ని ఫీల్డ్ అని ఎప్పుడు అనొచ్చు అనేది చూసాం, 11 ప్రాపర్టీలు. దాని తర్వాత ఆ ఫీల్డ్ ప్రాపర్టీస్, రియల్ నెంబర్స్ మీద కొన్ని అబ్జర్వేషన్స్ చూసారు థియరం రూపంలో. ఆర్డర్ ఎగ్జామ్స్ అని చదివాం. అలాగే పాజిటివ్ నెంబర్, రియల్ నెంబర్, నెగిటివ్ రియల్ నెంబర్ అంటే ఏంటి చూసాం. తర్వాత ఒక 1.1 ఒక థీరంలో ఆర్డర్స్ మీద ఉన్న ప్రాపర్టీస్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ రిలేషన్స్ తీసుకొని కొన్ని అబ్జర్వేషన్స్ చూసాం. తర్వాత ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి చూసాం. తర్వాత మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ అని వాటి యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ అనే ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ కూడా అబ్జర్వ్ చేసాం. తర్వాత ఒక అగ్రిగేట్ అంటే ఏమిటి అని చూసారు. అగ్రిగేట్లో లీస్ట్ ఎలిమెంట్, గ్రేటెస్ట్ ఎలిమెంట్, ఇవన్నీ చూసారు. సో ఇవన్నీ మరొకసారి మీరు దగ్గర రివైజ్ చేయండి, నోట్స్ రాసుకోండి దీంట్లో చూసి. థ్యాంక్ యూ.